78 ఏళ్ళు వచ్చాయి స్వతంత్ర భారతదేశానికి. ఒకనాడు తెల్ల కుక్కల బరి నుండి మన ఆడపిల్లలను మనమే కాపాడుకోవాల్సి వచ్చేది. ఈనాడు నీ నుండి నా నుండి ఆడపిల్లలను కాపాడుకోవాల్సి వస్తుంది. అసలు ఏం జీవిస్తున్నాం బ్రదర్ మనం? నువ్వే చూస్తున్నావా? అసలు ఇన్ని రోజులుగా ఒక ఇష్యూ జరుగుతుంది. డాక్టర్లు అందరూ ఎందుకు రోడ్ల మీద పెట్టి ప్రొటెస్ట్ చేస్తున్నారు తెలుసా నీకెందుకో? తెలిసే ఉంటుందిలే, గంటలు గంటలు ఇన్స్టాగ్రామ్ చూస్తాం కదా, మనకు తెలియకపోవడం ఏముంది. అయితే 30 ఏళ్ళ గల ఒక డాక్టర్ బ్రదర్, అసలు డాక్టర్ని దైవం మనుష్య రూపేణ అంటారు. అంటే మన ప్రాణాలు పోతున్నాయి అనే చివరి క్షణంలో ఎముడితో పోరాడి మన ప్రాణాలు కాపాడతారు ఆవిడ. అలాంటి డాక్టర్ ప్రాణాలకే భద్రత లేకపోతే ఎలా? మరి ఇంత అమానుష్యం, అడవిలో బతుకుతున్నావా మనం? అంటే అంటే ఆడపిల్లకి అంత అధ్వానమైన స్థితిలో మనం ఉంటున్నావా? అలా కాదబ్బా. దీనికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ నువ్వు నేను అంటే ఒప్పుకుంటావా? అవును, భారతదేశంలో జరుగుతున్న సగానికి సగం మానభంగాలకు కారణం నువ్వు చూస్తున్నావే ఈ ఫోన్లో చూసే అసభ్యకరమైన వీడియోలు. నిజమే, అవి ఎంతమంది చూస్తే అంతమంది మధ్యలో నేను మనిషిని అని మర్చిపోయి కుక్కలా ప్రవర్తిస్తున్నాం మనం. ఇప్పుడు మొన్న పట్టుకున్న వ్యక్తి ఫోన్లో కూడా ఆ వీడియోలు ఎక్కువ ఉన్నాయంట. నువ్వు ఆ వీడియోలు చూడడం ఆపేస్తే చాలు, సగం మానభంగాలు ఆగిపోతాయి. ట్రస్ట్ మీ. సో ట్రై చేసి చూడు. ఈరోజు ఆగస్ట్ 15 కదా, ముందు చేసుకొని ప్రామిస్ తీసుకో. నేను ఈ రోజు నుంచి ఏ ఆడపిల్లని వక్రబుద్ధితో చూడను. నేను ఎవ్వరితో మాట్లాడట్లేదు, నీతోనే మాట్లాడుతున్నాను. ఎందుకంటే భారతదేశం అంటే ఎవడో తప్పులు చేసినోడు ఏదో కాదు బ్రదర్, నువ్వు నేను అందరమే. నేను ఈ ఆడపిల్లని వక్రబుద్ధితో చూడను. ప్రామిస్ నువ్వు వన్స్ ప్రామిస్ చేసుకో, నేను ఆ వీడియో చూడను, ఈ ఆడపిల్లని వక్రబుద్ధితో చూడను అని ఒక్కసారి ప్రామిస్ చేసుకున్నావంటే సమాజం మారిపోద్ది బ్రదర్. సమాజం మారాలి అంటే మొత్తం ఇక్కడున్న కుక్కలు నక్కలు ఎవరు మారాల్సిన అవసరం లేదు, నువ్వు ఒక్కడివి. లెట్స్ హోప్ ఫర్ ద జస్టిస్ టు ద డాక్టర్. ఆమె ఆటాప్సీ రిపోర్ట్ నేను యూట్యూబ్లో చూస్తుంటే చెల్లించిపోయిందన్న. ఎలా అంత అమానుషంగానా? ఈ ఆడపిల్లకి ఇలా జరగకూడదు, నీ అక్కకి, నీ చెల్లికి, ఇంకెవ్వరికైనా. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. గుర్తుంచుకోండి, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇంకా ఏ ఆడపిల్లని వక్రబుద్ధితో చూడను. అది సినిమా హీరోయిన్ అయినా, నా పక్కింటి అమ్మాయి అయినా, నా అక్క అయినా, నా చెల్లి అయినా, నా పిల్లమైనా, ఎవరిని వక్రబుద్ధితో చూడను. ఆ వీడియోలు చూడడం ఆపేస్తాను. ప్రమాణం తీసుకుంటున్నాను. జై హింద్.